విషయం ఏంటంటే సో ఇప్పుడు దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనల్ని ఎందుకు చేసాడు అంటే, చేయడానికి కావాల్సిన ఏర్పాటు ఏంటంటే, వాస్తవానికి మనం కూడా ఆయనతో కలిసి అంటు కట్టబడడం కోసమే. ఈ సంగతి మనకు అర్థం అవ్వాలి. అందుకని ఈ వచ్చిన ఇక్కడ రాసామన్నమాట. ఏమని రాసామంటే, ఆయన అలా ఎందుకు చేశాడని చెప్పడానికి మనకి ఏమాత్రం కూడా వాస్తవానికి మనకి రైట్ లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రోమన్ నెంబర్ 2లో ఉన్న విషయం ఏంటంటే, అంటు కట్టబడడం యొక్క పరిస్థితి ఏంటంటే, సిమిలర్ లైఫ్స్ని లేదా ఒకే రకంగా ఉన్న జీవితాలను మాత్రమే మనం ఏం చేయగలం, కట్టగలం. లేకపోతే అంటు కట్టలేం. ఇనప మొక్కతో ఎల్లింగ్ చేసేస్తారు కదా. వాస్తవానికి మొక్కను మనం కట్టేస్తాం. అలాగే మనం చాలా విషయాలు ఇలా చేస్తూనే ఉంటాం వాస్తవానికి. అట్లనే లైఫ్స్ కూడా ఒక జీవం ఇంకొక జీవాన్ని కూడా కలపగలిగింది. ఆ జీవం మనం ఉండాలంటే దేవుడు మనల్ని ఎడ చేశాడంటే, ముందుగానే ఆయన స్వరూపంలో ఆయన పోలికగా మనల్ని చేశాడు. రైట్. ఇప్పుడు చూడండి, థర్డ్ రోమన్ నెంబర్ 3. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటు కట్టడంలో ఉన్న విషయం ఏంటి? ఇంతకుముందు ఏంటంటే, అంటు కట్టడం యొక్క పరిస్థితి ఏంటంటే, 2 విషయాలు సమానంగా ఉండాలి, జీవాలు కలిగి ఉండాలి. ఇప్పుడు మూడోది ఏంటంటే, అంటు కట్టేటప్పుడు జరిగే పద్ధతులు ఏంటి, ప్రక్రియలు ఏంటి అనేది ఇక్కడ ఆలోచిద్దాం. ఎలా అంటు కడతారు, ఒక మాటలో చెప్పండి, ఎలా అంటు కడతారు, ఇది మనకు అవసరం. చూడండి, నెంబర్ 1 చూడండి, దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫస్ట్ మనతో అంటుపట్టబడాలంటే తాను రెడీ చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? అదేంటండి, దేవుడు మనల్ని తయారు చేసింది ఆయనే, మనతో కూడా ఆయన అంటుకట్టబడాలంటే తను రెడీ చేసుకోవాలా. ఎందుకంటే ఆయన దేవుడు, మనం మనుషులు. అది మంచి స్వాభావికమైన ఒలివ చెట్టు, మనం అడవి ఒలివ చెట్టు. ఈ రెండింటిని అంటుకట్టాలంటే ఒలివ చెట్లే, కానీ వాస్తవానికి వాటి యొక్క నేచర్లో, స్వభావంలో చాలా తేడా. సో ఇప్పుడు దేవుడు కూడా మనతో అంటుకట్టబడాలంటే ఆయన తను రెడీ చేసుకోవాలి. అంటే తను చక్కబెట్టుకోవాలి. ఎట్లా చేసుకుంటాడు చూద్దామండి. యోహాను సువార్త 1:14 ఏం రాస్తుంది? ఏం చెప్పబడుతుంది ఈ వాక్యంలో అంటే, దేవుడు తానే మనుషులతో అంటుకట్టబడాలని ఆయన కూడా ఏమైపోయాడు? మనిషి అయిపోయాడు. ఇది అక్కడ విషయం. మీరు గమనించారా? ఈ భూమి మీద ఉన్న మనుషులతో తను అంటుకట్టబడాలంటే, ఈ జీవంతో ఆయన కూడా ఏమవ్వాలా? ఈ భూమి మీద మనలా ఒకటిగా తిరగాల. ఆయన తిరిగాడా లేదా? తిరగలేదా? ఎవరైనా తిరగలేదని చెప్తారా? యేసుప్రభు లోకానికి వచ్చాడా రాలేదా? వచ్చాడు. రాలేదా? వచ్చాడు. అందుకే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే పదాలు మనం చదువుతాం. అంతకంటే ముఖ్యంగా మన లోపల ఏం చేస్తున్నాడు ఆయన? నివసిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంతకుముందు మనకి ఇది తప్పు ఒప్పు అని సంగతి తెలియలే. ఇవన్నీ రుజువులు వాస్తవానికి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, భూమి మీద మనతో నివసించే మనతో ఆయన ఏమవ్వాలని, అంటు కట్టబడాలని వచ్చాడు. రైట్. రెండో పాయింట్ ఏంటి? అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశవాళి. ఇది డైరెక్ట్గా బైబిల్లో తీసి రాయడం వలన ఇట్లా వచ్చిందనమాట. వాస్తవానికి విషయం ఏంటంటే, దావీదు గురించి ఏం చెప్పండిందో తెలిసే, దావీదు వేరు చిగురు అని రాస్తుంది. చిగురు దేనికి వచ్చింది? చెట్టుకు వచ్చిద్దా? ఇనప మొక్క వచ్చిద్దా? దావీదు వేరు చిగురు. యెషయా గ్రంథం 11 ఏం రాసి ఉంటుందంటే, యెషయి మొద్దు నుంచి ఆయనకి చిగురు ఒకటి వచ్చింది. వాస్తవానికి ఆ పదం చదువుతాం. యెషయా గ్రంథం 11 మొదటి వచనం చదువుదాం దయచేసి. చూడండి, యెషయా గ్రంథం ఇక్కడ రాయలేదు మేము. వాస్తవానికి యెషయా గ్రంథం 11 చిగురు పుట్టు. నిజానికి ఇక్కడ యెషయానా యెషయీనా? యెషయి అంటే ఎవరో తెలుసా? జెస్సీ అని ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది కదా. జెస్సీ అంటే ఎవరు? ఫాదర్ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క తండ్రి. యాక్చువల్గా దావీదు యొక్క తండ్రిని దావీదు తండ్రి అనకుండా మొద్దు అని పిలుస్తున్నారు ఇక్కడ. ఎందుకని? అప్పుడు దాకా ఇశ్రాయేలు చెట్టు అంతా నరకబడి మొద్దులాగా అయిపోయింది. ఎవరు సరైన వాళ్ళు రాలా. చెట్టు యాక్చువల్గా పైకి వెళ్ళి ఏం చేయాలా? మంచి కొమ్మలు రావాలా, పళ్ళు రావాలా, పళ్ళు కాయలు రావాలా, కాయలు పళ్ళు అవ్వాలా, ఫలాలు రావాలా. ఒక మాటలో అలా ఫలించిన వాళ్ళు ఒక్కడు రాలా. దేవుడి ప్రజలనే దేవుడు రాజులుగా చేశాడు. బట్ ఇక్కడ ఒక్క రాజు సరైనోడు కాదు. కానీ ఇక్కడ ఒక మొద్దు ఉంది, అంత పూర్తిగా పాడైపోయిన చెట్టు. ఏది? యెషయి మొద్దు. కొన్ని చెట్లు చూడండి, పూర్తిగా వేళ్లతో పెళ్ళగించరు, అక్కడికి కింద వరకు కట్ చేస్తారు కదా. ఎందుకని? మళ్ళా ఏమైనా బిల్డ్ అవుతుందేమో కొన్ని సంవత్సరాలకైనా అని. సో ఇప్పుడు ఆ మొద్దు అనే ఇశ్రాయేలు ఆ చెట్టులో నుంచి
దావీదు చిగురు వచ్చింది. నిజానికి దావీదు ఇక్కడ చెప్పబడినటువంటి చిగురు అంత మాత్రమే కాదు, దావీదుకి కూడా ఇంకొక చిగురు ఉంది. ఆ చిగురు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చిగురు అనే ఒక సేవకుడు వస్తాడు. దావీదు వేరు చిగురును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాడు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో పదాలు ఉంటాయి. సో ఇప్పుడు చిగురు దేనికి కాసిద్ది? చెట్టుకేనా? రేకుల చెట్టుకి ఏమైనా కాసిద్దా? కొన్నిసార్లు చెట్లు రేకుల మీద పడినందున రేకుల నుంచి వచ్చినట్టు కనపడతాయి మనకి, కానీ రేకుల నుంచి ఏమి రావు. వాస్తవానికి ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచే వస్తాయి. సో ఇప్పుడు చెట్టు మనకి అతకబడింది. వాస్తవానికి మనల్ని కూడా బైబిల్ ఏం చేస్తుంది తెలిసే? చెట్టులానే పోల్చింది. ఇశ్రాయేలు మొత్తాన్ని ప్రభు యేసుక్రీస్తు దేంతో పోల్చాడు తెలిసే? ద్రాక్ష చెట్టుతో పోల్చాడు, అంజూరపు చెట్టుతో పోల్చాడు. అపోస్తలుడు పౌలు అయితే మనల్ని దేంతో పోల్చాడు? ఇక్కడ ఒలీవ చెట్టుతో పోల్చాడు కదా. మనం కూడా చెట్లమే. సో ఇప్పుడు చెట్టు మరి అంటు కట్టబడవచ్చు. అందుకని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా రావాల్సి వచ్చింది. అంతేకాదు ఆ తర్వాత ఇర్మియా 23వ అధ్యాయంలో మనం చదివేసాం ఇది యాక్చువల్గా. సరే, ఇప్పుడు 1 కొరింథీ 15:45 చదువుదాం అది. రైట్. ఆయన ఈ భూమి మీదకి వచ్చినంత మాత్రాన మనల్ని అంటు కట్టేశారా? కట్టలేదు. మీరు గమనించండి, ఆయన జీవితం ఆయనది, మన జీవితం మనది. వీళ్ళిద్దరూ ఒకటి అవుతారా? అవరు. నన్ను అడగనివ్వండి ఒక మాటలో. ఈ భూమి మీద వన్ అనే పదం వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య తప్ప ఇంకెవరికి లేదు. వీళ్ళిద్దరూ ఒక్కటి అనే పదం భార్య భర్తకి మధ్యలోనే తప్ప ఇంకెవరి దగ్గరే లేదు. తండ్రి ఎంత బాగా ప్రేమించిన కొడుకు ఇద్దరు ఒకటి అవరు. అలాగే కూతురు మరి తల్లి ఎంత బాగా ప్రేమించిన వాళ్ళిద్దరూ ఒకటి అవరు. వైఫ్ అండ్ హస్బెండే అవుతారు. ఇక్కడ విషయం ఏంటో తెలిసే? వాళ్ళు బాడీలో ఒకటి అవుతారు. ఎక్కడ? దేహంలో. ఇన్ దేర్ బాడీస్ దే వర్ వన్. వాళ్ళు ఒక్కటిగా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు ఏమవ్వాల్సి వచ్చిందో తెలిసే? ఆయన ఈ భూమి మీద తిరగాల్సి వచ్చింది, సిలువలో చనిపోవాల్సి వచ్చింది, చనిపోయిన తర్వాత తిరిగి 3వ దినమున లేవాల్సి వచ్చింది. లేచిన తర్వాత ఆయన ఏమయ్యాడు? ఒక ఆత్మ అయ్యాడు. ఆయన అయ్యాడు. నేను ఎప్పుడు చాలాసార్లు ఈ మాట చెప్పాను. గొంగళి పురుగు 3 రోజుల తర్వాత ఏమవుతుందో తెలుసా? సీతాకోక చిలక అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు గొంగళి పురుగు ఏం తింది? పసరు ఆకులు తింది యాక్చువల్గా. ఇప్పుడు ఈ 3 రోజుల తర్వాత ఏం తింటది? తేనె తింటది. అది వాస్తవం చూసారా? ఇంతకుముందు పసరు పురుగు ఏం చేసేది? కొమ్మల మీద పాకేది ఇలా. దాన్ని చూడంగానే అసహ్యంగా ఉంటుంది మనకి యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏమైంది? అది ఎగురుతుంది. దాన్ని చూడంగానే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకని? దాని యొక్క లైఫ్లో మెటబాలిక్ చేంజ్ వచ్చేసింది దాంట్లో. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంతకుముందు శరీరధారిగా ఉన్నప్పుడు మనకు వచ్చి మాట్లాడగలడు, దగ్గరగా మనం ముట్టుకోగలడు, అంతేగాని మన లోపల ప్రవేశించగలడా? ప్రవేశించలేడు. కానీ ఎప్పుడైతే ఆయన చచ్చిపోయి సమాజపడి తిరిగి లేచాడో ఒక ఆత్మలాగా అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమైంది? తలుపులు వేసుకున్నప్పటికీ కూడా ఆయన ఏమయ్యాడు? లోపలికి వచ్చేసాడు. ఆయన తిరిగి లేచిన తర్వాత కొంతమంది ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే తలుపులు తీయమని కొట్టలేదు ఆయన. మనమైతే ఏం చేస్తాం? తలుపు తీయండి అమ్మా అని కొడతాం లేదా? ఆయన తలుపు కొట్టలా, డైరెక్ట్గా వచ్చేసాడు. వచ్చేసాడు? ఆయన ఒక ఆత్మలాగా మారిపోయాడు తిరిగి లేచిన తర్వాత. ఈ ఆత్మే ఎవరిలోకి వచ్చింది? మనలోకి వచ్చింది. ఇంత జరగాల. ఆయన మనతో అంటు కట్టబడాలంటే ఆయన ఈ భూమి మీదకి రావాలా, 33 సంవత్సరాలు జీవించాలా, అంత్యదినంలో ఆయన సిలువ వేయబడాలా, సమాధి చేయబడాలా, తిరిగి లెగాల, లెగిసిన తర్వాత ఒక ఆత్మలాగా మారాలా, ఆయన మనలో ప్రవేశించాలి. మనతో అంటుకట్టబడ్డానికి ఆయన ఎంత ప్రాసెస్ కూడా వెళ్ళాడు చూడండి. మన పిల్లల కోసం మనం ఒక చిన్న అవమానాన్ని తట్టుకుంటావా? నేను నీ తల్లిని రా, నా పరువు తీసావు, తక్కువ ఏడుస్తావు కదా. వాస్తవానికి నిజమే, వాళ్ళు మనం బాధ పెడతారులే కొన్నిసార్లు, నిజంగా కొన్నిసార్లు తట్టుకుంటావు, కరెక్టే. నువ్వు ఎన్ని తట్టుకున్నాడు ముఖ్యం కాదు. నువ్వు ఊరికి రెస్పాండ్ అయితే సార్ నన్ను అసలు భరించలేదని ఆయన అర్థం. అర్థం లేదా? నన్ను అసలు నువ్వు భరించలేదని వేస్తాడు. మన ప్రభు మన కోసం ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. అది చిన్న విషయం అనుకోవద్దు. నీకున్న గొప్ప ఆస్తినంతా వదులుకొని విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోకుండా, తండ్రితో పాటు ఉండడం విడిచిపెట్టని భాగ్యం అని ఎంచుకోకుండా మనలాగా ఈ భూమి మీదకి వచ్చి మనకంటే దరిద్రమైన జీవితం జీవించాడు ఆయన కాదా? ఆయన ఎక్కడ పుట్టాడు? మంచి ప్యాలెస్లో పుట్టాడా? పశువుల పాకలో పుట్టాడు. యాక్చువల్గా ఆయన ఎంచుకోవచ్చు పలానా ప్లేస్ అని చెప్పి పాయింట్ చేసిన అక్కడికి వెళ్ళాలని చేయొచ్చు. అది అక్కడ చేశాడా? పోనీ సరే, పుట్టావు మంచిగా బతకొచ్చు కదా. మరి భేద బతికాడు ఆయన. యాక్చువల్గా ఆయన చెక్క పని చేసుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు చెప్తారు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం తినడానికి ఆహారం ఉండేది కాదంట. అలా నీళ్లు తాగి కొండకెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు అంట ఆయన. వాస్తవానికి తన కోసం దాచిపెట్టిన వాళ్ళమ్మ వాళ్ళ అన్నదమ్ములు వచ్చి తినేసేవాళ్ళు అంట. అదంతా మీకు ఇప్పుడు జరిగిందో లేదో? నా లైఫ్లో నాకు చాలాసార్లు నా పోర్షన్ అంతా వాళ్ళు తినేసేవాడు. నేను కొన్నిసార్లు ఏడ్చేవాడిని చిన్నప్పుడు. యాక్చువల్గా పోట్లాడేవాడిని.
నా బట్టలు ఆడేసేసుకునేవాడు, అన్ని అట్లా చేసేసేవాడు వాస్తవాన్ని. మళ్ళీ తిరగేసి ఈ నీయా నేను కొనుక్కున్నాను అబద్ధాలు చెప్పేసేవాడు. నేను చేసేది ఏం లేదు. మీరు గమనించండి, ఇవన్నీ కూడా మన జరుగుతున్నప్పుడు అర్థం అవుతాయి. ఆయన ఈ భూమి మీద ఎంతో దీనమైన జీవితం జీవించాడు. ఎందుకు అడగాల? ఎందుకు అట్లా చేసావు? మీతో నేను అంటు కట్టబడడానికే. ఆయన పైనుంచి ఒక మాట చెప్తే ఇది జరగదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి కూడా ఇలా వచ్చి వెళ్ళిపోతే జరగదు. ఇది 33.5 సంవత్సరాలు ఆయన మన కోసం ఎందుకు బతికారు తెలిసే? మన జీవితంలో పడే ప్రతి కష్టాన్ని ఎవరు పడాలా? ఆయన పడాలా. ఒకే స్వభావంలో ఉన్న విషయాలు రెండు ఐక్యపరచబడగలం. ఆయన దేవుడు అయిపోయి మనం మనుషులు అయిపోయి ఇద్దరు కలిసి ఉంటారంటే కుదిరిద్దా? కుదరదు. ఆయన దేవుని కుమారుడు అయిపోయి మనం పాపులైన మనుషులు అయిపోతే ఆయన కనీసం ఇలా తలెత్తి చూడగలవా? చూడలే. అది ఆయన తెలుసు. అందుకని ఆయన మనకంటే తక్కువడైపోయాడు. ఆయన ఇది మనకు అర్థం అవ్వాలి. మనకి ఈరోజు చాలా అర్హతలు ఉన్నాయి. పలానా కులం పేరు చెప్తాం, పలానా ఇంటి పేరు చెప్తాం, పలానా మంచి చెడులు చెప్తాం, మనకున్న ఆస్తి ఎంత అని చెప్తాం, ఇవన్నీ చెప్తాం. ఆయనకి ఏమి లేదు వాస్తవానికి. ఒకవేళ మనం పోలిస్తే ఆయనకి అసలు ఏ అడ్రస్ లేదు ఆయనకి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఆయన ఏం చేశారు తెలుసా? పిచ్చోని చేసి మాట్లాడారు. అన్నదమ్ములు ఆయన ఏం చేశారు తెలుసా? తుణికరించి మాట్లాడారు. ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేసావు అంటే ఒక చెప్తాడు, మీతో నేను ఏమవ్వాలా? మింగిల్ అవ్వాలి. ఇది మనకు అర్థమవుతే ఇది ఊరకనే మన దగ్గరికి ఏది రాలా. ఇది మనం తెలుసుకుంటాం. రైట్. ఇప్పుడు ఆయన తను ఎంతో తగ్గించుకున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చూద్దాం. రెండో నెంబర్ ఉంది చూడండి అక్కడ. రైట్. ఇప్పుడు ఆయన మనతో అంటుకట్టబడడానికి వచ్చినప్పుడు ఆయన తను ఎట్ట చేసుకున్నాడో మనం కూడా మనకున్న పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మనం చక్కబెట్టుకోవాలి. ఏం చేయాలా? నమ్మాలా, బాప్తిజం పొందాలా. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయిన సంగతి నువ్వు నమ్మకపోతే ఆయన నీ దగ్గరికి ఎంత సమీపంగా వచ్చినా ఆయనే నీ వాడిన సంగతి నువ్వు మర్చిపోతావు. నీకు తెలియదు. యూదులు చూడండి, చుట్టూ తిరిగాడు ఆయన. ఎవరైనా నమ్మారా దేవుణ్ణి? ఆయన్ని నమ్మలా. ఎందుకని? వాళ్ళ జీవితాల్లో ఆయనతో అంటుకట్టబడడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోలేదు వాళ్ళు యాక్చువల్గా. కానీ మనం ఉన్నాం. ఆయన తన గురించి చెప్పగానే మనం ఏం చేసాం తెలుసా? నమ్మి ఏం చేసాం? వెంటనే బాప్తిజం పొందాం. ఇది మన వైపు నుంచి మనం చేయాల్సిన విషయం. మనం దేవుడిని నమ్ముకోకుండా దేవుడి జీవనం నాకు అంటుకట్టబడిపోవాలనుకుంటే పొరపాటు. కొంతమంది ఏమంటారు తెలుసా? ఆ మధ్యకాలంలో నేను దేవుడిని నమ్ముకున్న ఒక 2-3 సంవత్సరాలు నేను సేవకు కూడా రాలేదు. నా చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క మరి ఉద్యోగంలో మీకు తెలుసో లేదని మీరు నమ్మరు అనుకుంటా, నేను ఉదయం నుంచి సాయంత్రానికి ఎన్ని మాటలు మాట్లాడతానో లెక్కేసుకోవచ్చు. అట్లా ఉండేవాడు నేను. అంటే ఇప్పుడు లేనని కాదు, వాస్తవానికి ఉండకూడదని కాదు, ఉన్నానని కాదు, ఇప్పుడు ఏది అది కూడా ఇప్పుడు మెయింటైన్ అవుతుందని కాదు, ఇవన్నీ కాదు. అట్లా జరిగిన విషయం చెప్తానండి. సతీష్ ఎంతసేపు చాలా బిజీ ఉంటాడు అబ్బా. ఏదో తెచ్చుకుంటాడు, ఆ పుస్తకం చదువుతూ ఉంటాడు. ఏదంటే చిన్న బైబిల్ ఉంటుంది, చదువుతూ ఉంటాడు ఎప్పుడు. మరి అటువంటి డెడికేషన్ ఉండేది వాస్తవానికి పూర్తిగా. వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? ఆయనలా ఉండాలబ్బా అనేవాళ్ళు తక్కువ. మన సంగతి మనకు తెలుసు. నేను ఎంత పాపినో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఈ పొజిషన్ రావాలంటే ఎవరు రావాలి మనలోకి? ఆయన రావాలా. నువ్వు అనుకున్నంత మాత్రం, కోరుకున్నంత మాత్రం ఇది దొరకదు నీకు. నువ్వెవరు నమ్ముకోవాలా? ఆయన నమ్ముకోవాలా. సతీష్ నమ్ముకుంటే ఎవరు రాదు. సతీష్ లాగా ఉండాలనుకుంటే కూడా ఎవరు రాదు. ఎవరు నమ్ముకోవాలా? సతీష్ని నమ్ముకున్నవాడు ఉన్నాడు చూసారా, ఆయన నమ్ముకోవాలా. ఆయన నమ్ముకుంటే ఆయనలాగా సతీష్ కంటే గొప్పవాళ్ళలాగా ఉండొచ్చు. యాక్చువల్ సతీష్ కంటే గొప్పవాళ్ళలాగా ఉండొచ్చు. ఇక్కడ విషయం అంతా ఒకటే. ఆయనతో కలిసి ఉండాలంటే కలిసి ఉండటం కోరుకుంటున్నానని చెప్పడం కాదు. ఏం చేయాలి? ఆయన నమ్ముకోవాలా, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు వెంటనే ఏమవుద్దో తెలుసా? మన సైడ్ నుంచి కూడా మనం రెడీ అయినట్టు దాని అర్థం. కాబట్టి ఈ రెండు కూడా అంటుకట్టబడే విషయంలో ప్రక్రియలు ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎలా ఈ భూమి మీదకి వచ్చాడు, మనం కూడా అలాగే మన ప్రభువుని నమ్ముకొని ఆయన కోసం బాప్తిజం తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద టైమ్ టు మింగిల్ విత్ వన్ అనదర్. ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతున్నట్టు దాని అర్థం. రైట్. 4 చూడండి ఒకసారి. 4 రైట్. కింద రాసింది చూడండి. పాతిపెట్టిన ధాన్యం నుండే పంట పెరుగుతుంది. మెరుగైన చెట్టు పేలవమైన చెట్టుతో అంటుకట్టబడిన సరిగ్గా రాయలేదండి ఇక్కడ. యాక్చువల్గా అది ఆ ల్యాప్టాప్లో సరిగ్గా టైప్ చేయలేకపోయాం. విషయం ఏంటంటే అంటుకట్టబడిన విషయాలు ఏంటో తెలిసే. ఎట్లా అంటుకడతారు మీరు ఎప్పుడైనా చూసారా? ఇలా 2 తీసుకొచ్చినప్పుడు ఇలా పెట్టేస్తారా? పెట్టరు. దీన్ని ఇలా చెక్కుతారు లేదా? ఇలా చెక్కుతారు. దాన్ని కూడా ఏం చేస్తారు? చెక్కుతారు. చెక్కు తీసుకొచ్చినప్పుడు ఆ 2 తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. దాని అర్థం ఏంటంటే మీలో ఉన్నటువంటి ఒక స్వభావం కొట్టివేయబడాలా, అతనిలో ఉన్న ఒక స్వభావం కొట్టివేయబడింది. ఈ 2 విషయాలు కొట్టివేయబడిన తర్వాత ఈ 2 కలిసి ఏమవుతాయి? మ్యాచ్ అవుతాయి.
యేసుక్రీస్తు ప్రభువు తనలో ఉన్నటువంటి అసలైన మహిమ గల ఆ దైవ స్వభావాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన కొట్టేశారు. ఆయన భూమి మీద జీవించి ఆ జీవితం కూడా కొట్టివేయబడింది. ఆయన ఏమైపోయాడు? ఒక ఆత్మలాగా అయిపోయాడు. మనం కూడా మన సొంత జీవితంలో మనం ఏమవ్వాలి తెలుసా? స్వభావంలో మనం చచ్చిపోతాం. మనం మీకు తెలుసలేదు, తిరిగి జన్మించినప్పుడు దేవుడు చేసింది అదే. మనమే తిరిగి జన్మించినప్పుడు ఏం చేశాడు తెలుసా? మన సొంత స్వభావాన్ని క్రీస్తు యేసులో చంపేశాడు. అప్పుడు మనం ఎవరితో అంటుకట్టబడవచ్చు తెలుసా? ఆయనతో అంటుకట్టబడవచ్చు. సమస్య ఏంటంటే మనం చచ్చిపోయాం యేసు ప్రభుత్వాన్ని సంగతి తెలియక పాత జీవితాన్ని లేపడానికి ప్రభు దగ్గరికి వస్తాం. మనం పాత జీవితాన్ని బాగు చేయడం, పాత జీవితాన్ని బాగు చేయాలనుకోవట్లేదు. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? కొత్త జీవితాన్ని మీరు జీవించేలా మిమ్మల్ని బలపరచాలనుకుంటున్నాడు ఆయన. ఈ సంగతి మీకు అర్థం అవ్వాలా? మీరు చూడండి, ఒక పెద్ద చెట్టు ఉంది, ఒక చిన్న చెట్టుని ఇలా పెట్టారు. ఇట్లా పెట్టినప్పుడు ఏ జీవం ఎక్కువ పనిచేసిద్ది? ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టును కూడా ఇట్లా కట్ చేశారు. ఈ చిన్న చెట్టు తీసుకొచ్చి కట్ చేసి రెండింటిని పెట్టారు. ఇప్పుడు ఏ చెట్టు ఎక్కువ జీవాన్ని తీసుకుంటుంది? యాక్చువల్గా పెద్ద చెట్టు చిన్న చెట్టుని ఏం చేసిద్ది? లాగేసుకుంటుంది. యాక్చువల్గా దీని జీవం ఎంత ఉందో ఈ జీవం కూడా అట్ట ఉండేలా చేసిద్ది. ఇప్పుడు పెద్ద చెట్టు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చిన్న చెట్టు ఎవరో తెలుసా? మనం. ఈ జీవాన్ని ఏం చేస్తుంది తెలుసా? మనదైన పాతదైన ఈ జీవం, బలహీనమైన ఈ జీవాన్ని ఆయన ఏం చేసేస్తూ ఉంటాడు తెలుసా? తన జీవంలో కలిపేసుకుని ఆయనలాగా మనం ఉండేలా చేసేస్తూ ఉంటాడు. ఇది అక్కడ ఉన్న ప్రక్రియ. దానికోసం మనం చెక్కబడాలి. కొంచెం చెక్కబడడం అంటే అర్థం ఏంటి తెలుసా? మన స్వయం కోసం మనం చచ్చిపోవడం మనకు అర్థం అవ్వాలి. ప్రభువా, నేను జీవించడం నాకు చేత కాదు, నువ్వు నాతో కూడా అంటుకట్టబడ్డావు. సో ఇప్పుడు నీతో కలిసి నేను బతకాలంటే, నీతో కలిసి నేను రావాలంటే నేను కూడా నీ చేతికి అంటుకట్టబడతాను. దానికోసం నా స్వయాన్ని నేను అడ్డంగా పెట్టుకోను అని మనం చెప్పగలగాలి. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఆయనలో ఉన్నటువంటి ఆ ఐశ్వర్యవంతమైన ఆ జీవమే ఎవరిలో ప్రవహించింది? మనలో కూడా ప్రవహించింది. మనుషులు మనం తప్పుగా అనుకుంటే బాధపడం, మరి ఇంకొకరికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏమి సహాయం చేయకుండా తప్పించుకోలేము. అదే సమయంలో వాళ్ళకి సహాయం చేసినప్పుడు కూడా వాళ్ళకి మళ్ళీ చెప్పు, ఇదిగో నీకు హెల్ప్ చేసా గుర్తుపెట్టుకోని మనం చెప్పం. ఈ సంగతులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? యేసు ప్రభు దగ్గర నుంచి వస్తాయి. ఆయన చెప్పాడా? ఇదిగో నీ స్వస్థపరిచినట్టు ఎవరికి చెప్పబోకు అన్నాడు. ఆయన చెప్పమన్నాడా? అందరికి చెప్పి వెళ్ళి నేను నీకు ఇచ్చాను కదా అందరికి అన్నాడా? ఎప్పుడు చెప్పలా. మనం చెప్తాం ఈజీగా, ఇదిగో నేను నీకు ఇది ఇచ్చా అందరికి చెప్పు అంటాం. మనం ఎప్పుడైతే దేవుడితో అంటు కట్టబడి ఆయన జీవనంలోంచి ఆ పనులు చేసామో మనం ఏమంటాం తెలుసా? చెప్పాల్సిన అవసరం లేదు, మీ మట్టుకు మీరు దేవుడిని ఎరగలిగితే చాలు, అంతే, అంతమించి ఏమీ లేదు మనం అంటాం. యాక్చువల్గా ఇదంతా ఐశ్వర్యవంతమైన జీవనంలో ఉన్న విషయాలు. లేకపోతే ఏమవుతాయి తెలిసే? ఊరుకోవరకు బయటపడతాం, ఊరుకోవరకు మనుషుల్లాగా మనం చూపించుకుంటా ఉంటాం, ఆయనలాగా చూపించుకోలేం. ఇది అక్కడ చెప్పండి మాట. తర్వాత 4వది ఒకటి చూడండి, అయిపోయింది సమయం అయిపోయింది. అంటే అదేంటంటే ఒకే జీవితం. ఏం చెప్పారు అక్కడ? 2 చెట్లు అంటుకట్టిస్తే ఎన్ని జీవితాలు ఉండాలా? 2 జీవితాలు ఉండాలి లెక్క ప్రకారం కదా. 2 చెట్లు అంటకడితే 2 జీవితాలు ఉండాలి. 2 జీవితాలు లేవు. అక్కడ ఎన్ని జీవితాలు ఉన్నాయి? 1 జీవితం. ఇప్పుడు నీ జీవితం ఎవరు బతుకుతున్నారు? నేను అడిగాను అనుకోండి, మన జీవితం ఎవరు బతుకుతున్నారు నేను అడిగాను, ఎవరు చెప్తాడు? నేనే అంటే ఎవరు బతకట్లేదు మనలో? ఆయన బతకట్లా. కానీ నిజంగా ఆయనతో అంటుకట్టబడిన సంగతిని మనం అర్థం చేసుకుంటే, అంటే కొత్తగా అంటుకట్టబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని క్రీస్తు యేసులో ఏం చేశాడు? ఆయన అంటుకట్టాడు. ఎప్పుడు మీరు తిరిగి జన్మించినప్పుడు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినప్పుడే మీరు మీ స్వయంలో నరకబడి ఆయనతో అంటుకట్టబడ్డారు. అందుకని మీ ఆత్మ ఎప్పుడు కూడా ఎంత బలహీనంగా ఉన్నా మళ్ళీ తిరిగి ఏం చెప్తుంది తెలుసా? ఆయనలాగా బతకమని చెప్తుంది. అది చెప్తట్లేదా? మనలో ఎంత బలహీనత ఉన్నప్పటికీ కూడా తిరిగి ఏం చెప్తుంది? అది ఆయనలాగా ఉండు అని చెప్తుంది. యాక్చువల్గా చెప్పట్లేదా? అది దానికి అర్థం ఏంటో తెలుసా? మనం ఎవరితో అంటుకట్టబడినట్టు? ఆయనతో అంటుకట్టబడినట్టు. ఆయన హృదయపూర్వకంగా నాకు లోబడు, నాతో పాటు రా, నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పట్లేదు, ఆయన చెప్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఈ అంటుకట్టబడిన జీవితంలో 2 జీవితాలు ఉండవు. ఎన్ని జీవితాలు అంటే 1 జీవితమే ఉంటుంది. ఆ జీవితం ఎవరిది? పెద్ద చెట్టుదే ఉంటుంది, ఆయన జీవితం. అప్పుడు పౌలు అన్నట్టు, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు. అదేంటి పౌలు, నువ్వే తింటున్నావు, నువ్వే వెళ్తున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు? లేదండి, నేనైతే క్రీస్తు యేసులో అంటుకట్టబడిపోయాను. సో ఇక నాలోంచి బయటకు వచ్చేదంతా ఆయనే. ఒకవేళ ఏమైనా తప్పు జరిగితే వెంటనే వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడో వస్తాను, ఆయనలో నుంచే బయటకు వస్తాను నేను. ఇది మనకు అర్థం అవ్వాలా. ఆయన జీవితంలో తప్పులు ఉన్నాయా? మన జీవితంలో. కానీ మనం ఆయనతో కలిసి ఉండొచ్చు, తప్పు లేకుండా ఉండొచ్చు. మన జీవితంలో ఓ పరిపూర్ణమైన ప్రార్థన చేస్తే చాలాసార్లు ఇసుకొచ్చింది కదా. ప్రార్థనలో కూర్చోగానే ఏమవుద్ది? ఇంతసేపు అంతసేపు ఇసుకొచ్చింది. ఆయనతో పాటు కూర్చుంటే ఇసుకు రాదు. అదేంటో మరి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇసుకురాదు? ఆయనలో ఆ జీవం ఉంటుంది. ఆ జీవం మనలో కూడా ఉంటే ఇసుకురాదు. ఉండద్ది లేదనేది కాదు, మనుషులందరం మనం బలహీనమే, ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయనతో కలిసి ఉండగానే ఏమవుద్దో తెలుసా? ఆ బలం మనలో కార్యసాధకం అవుద్ది. దయచేసి ఆయన వైపు చూద్దాం, మన వైపు చూడకుండా. ఆయన వైపు చూసామా, మనలోంచి ఆ జీవం బయటకు వెళ్ళేది. ఒకే జీవితం ఉంటుంది. ఈ రిజల్టే అంటుకట్టబడిన జీవితం యొక్క ముగింపు. రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన
యేసుక్రీస్తులో నుంచే మనం చూస్తాడు కానీ మనం ప్రత్యేకంగా చూడడం. ఎందుకో తెలుసా? మనల్ని ప్రత్యేకంగా చూస్తే కనపడే అన్ని తప్పులే కాదా? మనల్ని ప్రత్యేకంగా చూస్తే కనపడే అన్ని తప్పులే. కానీ యేసుక్రీస్తు నుంచి మనం చూసినప్పుడు మనం ఎట్టు ఉంటుంది తెలుసా? ఆయన లెక్క ఉంటాం. ఎందుకంటే మనం ఎవరితో అంటు కట్టబడ్డాం? ఎన్నో అంటు కట్టబడ్డాయి ఆయనతో. అవన్నీ కూడా ఆయనలాగే పెరుగుతున్నాయి యాక్చువల్గా. కాబట్టి ఈ అంటు కట్టబడిన జీవం మనలో ఉందా లేదా? ఉంది. కరెక్ట్గా ఉన్నావా లేదా అనేది పక్కన పెట్టండి. అలా ఉండాలని అనిపిస్తుందా లేదా అని నేను అడుగుతున్నా. ఉండాలని అనిపిస్తుందా? అటైతే మీరు ఎవరు? అంటుకట్టబడిన వాళ్ళే, ఎటువంటి సందేహం లేదు. ఈసారి ఇప్పుడు ప్రయత్నం చేయండి. మీతో అంటుకట్టబడిన ఆ వ్యక్తితో కలిసి, ప్రభువా నేను నీ జీవితంలో బతుకుతాను, నాకున్నదాన్ని నేను పక్కన పెడతా అని చెప్తాం. ఖచ్చితంగా ఆయన ఒకే జీవితం మనలో నుంచి ఆయన ఏం చేస్తాడు? బయటకు వస్తాడు. నాకు భలే ఆశ్చర్యమైంది. నిన్న ఒక చోట వాక్యం చెప్తాకెళ్ళి ఎంతమంది ఉన్నారు, అందరూ సేవకుల మీటింగ్ అది. నేను టైం వచ్చింది ఉంచున్నాం, ఏం చెప్పాలో కూడా మైండ్లోకి రావట్లే. భయం అవుతుంది యాక్చువల్గా. నాకు భయం లేదనుకుంటున్నారు మీరు? బాగా భయం, విపరీతం భయస్తుండే. సో ఇప్పుడు అటు వచ్చాడు ప్రభు. ఎట్లా వచ్చిందో వచ్చింది, ఎట్లా వస్తున్నాయి లేదు, మాటలు వస్తూనే ఉన్నాయి. ఎట్లా వచ్చినాయి? సింపుల్. ప్రభు నా వల్ల కాదు, నువ్వు చేస్తే నాకు చాలు, నువ్వు చేసింది ఏదో అది చెప్తా చాలు. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు. కూడా ఒక 35 నిమిషాలు ఏకదాటికి ఎట్లా మాట్లాడో తెలియదు, అయిపోయింది. 35 నిమిషాలు ఇట్టే అయిపోయింది. మీకు అంతకుమించి ఎక్కువ సమయం ఎవరు కాబట్టి వదిలేసి, లేకపోతే మన సంగతి తెలుసుగా మీకు, వెళ్తానే ఉంటుంది. బాల్ వాళ్ళకి చాలన్నా అయిపోయిందన్నా చెప్పాల్సి వస్తుంది. మీరు గమనించారా? ఆయన మనలోంచి బయటకు రావడం మనం చూస్తాం. నేను కింద కూర్చొని ఎంత బాగా చెప్పానని చెప్పి భూతాలు చూసుకుంటా బాధపడుతున్నా. ప్రభు నన్ను నువ్వు వదిలేయలేదు ప్రభు, నువ్వు నన్ను విడిచిపెట్టలేదు, నాలోంచి నువ్వు బయటకు రావడానికి నీకు ఇష్టమైంది ప్రభు, నాకు అది చాలు. ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామో తెలుసా? ప్రభువా నువ్వు నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇది మన జీవితంలో మనం అనుభవిస్తాం.